హలో నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ప్రతి ఒక్కరు కూడా పల్లెటూర్లకు వెళ్ళిపోతూ ఉంటారు, సొంతింటికి వెళ్ళిపోయి సంతోషంగా సంబరంగా సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటారు. అయితే మన పల్లెటూరు మన సిటీకి కూడా వచ్చేస్తుందండి. హైటెక్ సిటీలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు శిల్పారామంలో అద్భుతంగా చేస్తూ ఉంటారు. పల్లెటూర్లకు వెళ్ళలేని వాళ్ళు, పల్లెటూరు లేని వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆ పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో శిల్పారామం అధికారులు కూడా ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సిటీలో ఉన్న వాళ్ళు తప్పకుండా సంక్రాంతికి శిల్పారామం వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. అంత ఫేమస్ అన్నమాట ఇక్కడ సంక్రాంతి సంబరాలు. మరి ఈ సంబరాల గురించి ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ రోజు మాట్లాడదాము. మనతో పాటు ఉన్నారు శిల్పారామం ఆఫీసర్, వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం అండి. సార్, ప్రతి సంవత్సరం కూడా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈసారి ఎంతమంది రావచ్చు ఈ సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి? అసలు శిల్పారామంలో ఇప్పటి మటుకు మీకు తెలుసు, లాస్ట్ 25 years నుంచి అసలు సంక్రాంతి పండుగ మన పల్లెటూర్ల కంటే శిల్పారామంలో బాగా చేస్తారు. అది మాకు ఆల్రెడీ మాకు ఆ పేరు ఎస్టాబ్లిష్ అయింది. శిల్పారామంలో మన పల్లెటూర్లలో ఏదైతే వాతావరణం ఉంటుందో, యాంబియన్స్ ఉంటుందో, ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో, పండుగ వాతావరణాన్ని కంప్లీట్ డిపిక్ట్ చేసి ఆ పండుగను శాస్త్రీయంగా మన ట్రెడిషనల్గా చేసేటువంటి ప్లేస్ ఒక శిల్పారామమే అనమాట. అంటే ప్రతి వాళ్ళు చెప్తుంటారు మాకేంటంటే, సార్ మేము పల్లెటూళ్ళకు పోలేకపోయినాం మా ఊళ్ళకు, కానీ అక్కడికంటే ఎక్కువ మీ దగ్గరికి వచ్చి ఆనందిస్తుంటాము. అదే వాతావరణం, అదే పరిస్థితులు, అదే ముగ్గులు, అదే హరిదాసులు, అదే బుట్ట బొమ్మలు, ఇటువంటివన్నీ ఏదైతే ఉన్నదో వాళ్ళు చాలా గొప్పగా చెప్తుంటారు. అవన్నీ వింటుంటే మాకు అనిపిస్తుంటుంది నిజంగా ఒక మన పాస్ట్ను, అంటే మాది ఏదేంటంటే ఆల్వేస్ సెలబ్రేట్ ది పాస్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఫ్యూచర్. మనం సిటీలో ఉన్నాం, సిటీలో 1,50,00,000 జనాభాకు మనం ఇప్పుడు టచ్ అయినాం. అటువంటి వాళ్లకు ప్రతి వాళ్ళు పల్లెటూళ్ళకు పోలేరు. పల్లెటూరుకు పోయినా కూడా వాళ్ళకి అటువంటి వాతావరణం ఈ రోజుల్లో కూడా అర్థమైపోవచ్చు. కానీ మా యొక్క దృక్పథం ఏంటంటే, మా ఆశయం ఏంటంటే, ఎప్పుడైతే మన పెద్దవాళ్ళు, మన వెనకటి వాళ్ళు 100 సంవత్సరాల కింద ఏ విధంగానైతే పండుగలు చేసుకుంటారో, ఏ విధంగానైతే వాళ్ళు ఈ బండారాలు అనుకోండి, ఆహారాలు, మన పల్లెటూరు వాతావరణంలో హరిదాసులు, ఆ ముగ్గులు, ఆ గొబ్బెమ్మలు, ఆ పిల్లలకు రేగుండ్లు పోయటం, ఇటువంటివన్నీ ఏదైతే ఉన్నదో మేము కూడా చాలా అథెంటిక్గా చేస్తుంటాం. మీకు నేను చెప్పిన దానికంటే మీరు రేపు వస్తారు కదా, ప్రతి సంవత్సరం మాకు సంక్రాంతి అప్పుడు 20-25 వేల మంది లోపలికి వస్తున్నారు. అంతమంది పిల్లలు, పెద్దలు, ఎక్కడ చూసినా కూడా, ఎవరి మొహాలలో చూసినా కూడా ఒక చిరునవ్వు, నవ్వు, ఆనందంగా చూస్తుంటాం. అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది, మాకు చాలా గర్వంగా ఉంటుంది. సిటీ వాళ్ళకు ఇటువంటి వాతావరణం చేసి అన్ని పల్లెటూర్లకు కానీ ఎక్కడికి పోలేని వాళ్లకు అసలు సంక్రాంతి మన తెలుగు వాళ్ళకే గొప్ప పండుగ. మీరు లాస్ట్ టైం మీకు 2 ఏళ్ల క్రితం, మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, 3 ఏళ్ల క్రితం వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను సంక్రాంతి అంటే నార్త్ ఇండియన్ వాళ్లకు అందరికీ ఈ పండుగ ఎట్లుంటుందో నేను చూపించదలుచుకున్నాను, మీ శిల్పారామంలో చేయండి అన్నారు. యూ విల్ బి సర్ప్రైజ్డ్, సో మెనీ డిగ్నిటరీస్ ఆఫ్ సిటీ, నాట్ ఓన్లీ జడ్జెస్, నాట్ ఓన్లీ బ్యూరోక్రాట్స్, నాట్ ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళందరూ కూడా రావటం, ఇక్కడ ఆనందించటం, అది చూడటం, అది నిజంగా కూడా మరవలేని యొక్క ఇది మేము ఎప్పుడు వీ విల్ ఆల్వేస్ చెరిష్ ది మెమరీస్ ఆఫ్ సచ్ ఫెస్టివల్స్. సో వీఆర్ ప్రౌడ్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ యు ఆర్ ప్రొపగేటింగ్ అవర్ ట్రెడిషన్స్, కస్టమ్స్, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మీ పరంగా కూడా అందరికి తెలవటం మాకు సంతోషం. ఓకే, 25 నుంచి 30 వేల వరకు కూడా రావచ్చు పర్ డే అంటున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఉంటున్నాయి? అందుకొరకే కదా ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డాము. వాళ్ళకు 5 నిమిషాల కంటే ఎక్కువ టికెట్ తీసుకుంటేందుకు మనం ఆపకూడదని, ఎక్కడ స్టాంప్ కాకూడదని, అంత సిస్టమేటిక్ గా ఇప్పుడు మేము మా స్టాఫ్ అందరు వాళ్ళు వచ్చి అదే కదా మేము చూస్తున్నది. ఏ విధమైన అసౌకర్యాలు మా దగ్గర ఉండవండి. మీ ప్రెజ్యూమ్ థింగ్స్ చాలా బాగుంటది. అసలు శిల్పారామం అంటేనే ఒక కల్చరల్ ప్లేస్. వచ్చే వాళ్ళు కూడా ఎంతో కల్చరల్లీ ఓరియంటెడ్ పీపులే వస్తారు. వాళ్ళకి తెలుసు ఈ క్యూలో పోవాలి, ఈ క్యూఆర్ కోడ్లో మనం టికెట్ తీసుకోవాలి, ఈ క్యాష్ ఇక్కడ ఇవ్వాలి. ఎక్కడ కూడా మీకు సైనేజెస్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇన్కన్వీనియన్స్ పే చేసేటువంటి పరిస్థితులు మా దగ్గర ఉండవు. ఓకే, సో చూస్తున్నారు కదండి, కిషన్ రెడ్డి గారు అధికారి ఇక్కడ అన్ని పర్యవేక్షిస్తున్నారు అనమాట. అండ్ అలాగే ఏం చెప్తున్నారంటే, సెలబ్రేట్ ద పాస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యూచర్ అంటున్నారు. ఆ మాట చాలా చాలా
అద్భుతంగా అనిపించింది నాకైతే అలా అయినా. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలు అనేది నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళాలి కాబట్టి మనం వాటిని మన నెక్స్ట్ జనరేషన్ కి పరిచయం చేయాలి. ఆ పరిచయం చేయడానికి అద్భుతమైన వేదిక మన సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఏంటి అని అంటే శిల్పారామమే. ఇక్కడ రేపటి నుంచి మనకి ఏర్పాట్లు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా మనకి సంక్రాంతి వాతావరణం కంటికి కొట్టినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారు. ఏర్పాట్లు అయితే అద్భుతంగా ఉంటాయి. పల్లెటూరి వాతావరణం బాగుంటుంది అంటున్నారు. కాబట్టి పిల్ల పెద్దలు అందరూ కూడా తరలి వచ్చి ఈ వేడుకలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అందరూ కూడా సేఫ్ గా అండ్ ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నాము. ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా వచ్చే వాళ్ళకి టికెటింగ్ దగ్గర నుంచి కూడా క్యూలో ఎక్కువ మంది నిల్చోకుండా ఫాస్ట్ గా అన్ని కంప్లీట్ అయిపోయేలాగా అండ్ అలాగే లోపలికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన వాతావరణం ఏదైతే పండుగ ఫీల్ తో వాళ్ళు వస్తున్నారో ఆ ఫీల్ మిస్ అవ్వకుండా ఉండేందుకు ఆ ఏర్పాట్లు అన్ని కూడా అద్భుతంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీరందరూ వచ్చి హ్యాపీగా సెలబ్రేట్ చేయండి అని చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు. సో మీరు కూడా సంక్రాంతి స్పెషల్ సిటీలో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు శిల్పారామంకి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.